నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శ్రీకారం. భూమి పూజ చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్, సీఎం చంద్రబాబు. సామాన్యుడిపై పెట్రో భారం. పెట్రో ధరల పెంపుపై గతంలోనే రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ వైరల్. పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షలో భారీ మార్పులు. పెద్ది సినిమాకు లైన్ క్లియర్. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పెద్ది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ అయిందనే విషయంలో త్వరలోనే బహిర్గతం అవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజ్ కారణంగా నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు నేపథ్యంలో రీ ఎగ్జామ్పై ఇవాళ కీలక ప్రకటన చేశారు. విద్యార్థులు ఎవరూ కూడా నష్టపోకూడదని పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. నీట్ కోసం విద్యార్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. పరీక్ష రాసే సమయంలో మరో పావుగంట పెంచుతున్నామని తెలిపారు. అభ్యర్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాయవచ్చునని తెలిపారు. ఏ ఎగ్జామ్ తేదీ ఖరారైందని, జూన్ 21న ఎగ్జామ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జూన్ 14న విడుదల చేస్తామని తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం ఎలా లీక్ అయిందనే విషయం త్వరలో బహిర్గతం అవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజ్ కారణంగా నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు నేపథ్యంలో రీ ఎగ్జామ్పై ఇవాళ కీలక ప్రకటన చేశారు. విద్యార్థులు ఎవరూ కూడా నష్టపోకూడదని పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నామన్నారు. నీట్ కోసం విద్యార్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దునని తెలిపారు. పరీక్ష రాసే సమయం మరో పావుగంట పెంచుతున్నామన్నారు. అభ్యర్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాయవచ్చునని తెలిపారు. రీ ఎగ్జామ్స్ తేదీ ఖరారైందని, జూన్ 21న ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులు జూన్ 14న విడుదల చేస్తామని తెలిపారు. परीक्षा की तिथि घोषणा किया है. 21 जून को री एग्जामिनेशन की डेट घोषणा की है. मित्रों, मैं 2-3 विषय आपके सामने, आपके माध्यम से देशवासियों के सामने, स्पेसिफिक स्टूडेंट्स और उनके अभिभावकों के सामने रखना चाहता हूँ. हमारी सर्वोपरि प्राथमिकता है छात्रों की भविष्य, उनकी परिश्रम के प्रति संवेदनशीलता सरकार की सदैव है. 3 मई को एग्जामिनेशन हुई. 7 मई तक एनटीए की ग्रीवेंस रिड्यूसल सिस्टम पे कहीं से आपत्ति आई. गेस पेपर में ऐसे कुछ प्रश्न आए हैं जो इस बार की क्वेश्चन सेट्स में था. तुरंत ही हम लोगों की वहाँ चर्चा हुई. एनटीए ने और सरकार ने, एजुकेशन डिपार्टमेंट, हायर एजुकेशन डिपार्टमेंट ने तुरंत उसको नई
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సామాన్యుడి నడ్డి విరుస్తూ చమురు సంస్థలు పెట్రో బాంబులు పేల్చాయి. 5 రాష్ట్రాల ఎన్నికల నగరారం ముగిసిందో లేదో అప్పుడే ధరల సెగ మొదలైంది. అయితే ఈ పెంపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలోనే చేసిన హెచ్చరికలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రో వాత తప్పదని ఏప్రిల్ 28ని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా హెచ్చరించారు. రాహుల్ చెప్పినట్లుగానే ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే కేంద్రం ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు ఉదయం వెలువడిన ధరల పెంపు ప్రకటనతో రాహుల్ గాంధీ అప్పుడే చెప్పారు కదా అంటూ నెటిజన్లు ఆ ట్వీట్లను రీషేర్ చేస్తున్నారు. దేశం గర్వించే రక్షణ కేంద్రంగా పుట్టపర్తి తయారు కాబోతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తి అనగానే సత్యసాయిబాబా గుర్తుకొస్తారన్నారు. ఆపరేషన్ సింధూర్ భారతీయులకు గర్వకారణమన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధానికి తెరపడనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెద్ది సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. థియేటర్ల పర్సంటేజ్ విధానంపై నెలకొన్న వివాద పరిష్కారానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక అడుగు వేసింది. ఈ క్రమంలో సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. థియేటర్ల మేనేజ్మెంట్ పర్సంటేజ్ విధానంపై నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఉన్న సయోధ్య కుదరడంతో జూన్ 4న పెద్ద చిత్రం విడుదల కాబోతుంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి 15 మందితో కూడిన ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రతినిధులుగా ఉండనున్నారు. రాబోయే 2 నెలల్లోగా గ్రౌండ్ లెవెల్ సమస్యలపై అధ్యయనం చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని ఛాంబర్ ఆదేశించింది. టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధానికి తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెద్ది సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. థియేటర్ల పర్సంటేజ్ విధానంపై నెలకొన్న వివాద పరిష్కారానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక అడుగు వేసింది. ఈ క్రమంలో సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. థియేటర్ల మేనేజ్మెంట్
పర్సంటేజ్ విధానంపై నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఉన్న సయోధ్య కుదరడంతో జూన్ 4న పెద్ద చిత్రం విడుదల కాబోతుంది. ఇక ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి 15 మందితో కూడిన ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రతినిధులుగా ఉండనున్నారు. రాబోయే 2 నెలల్లోగా గ్రౌండ్ లెవెల్ సమస్యలపై అధ్యయనం చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని ఛాంబర్ ఆదేశించింది. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డిని కలిసింది. ఈ బృందంతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటుగా ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల విషయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చూడాలని కోరారు. ఓట్ల తొలగింపు ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అంబర్పేట్ నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ పరిణామాల వల్ల పెట్రోల్ ధరల పెంపు అనివార్యమైందని స్పష్టం చేశారు. విదేశాల్లో ధరలు భారీగా పెరిగినా ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్లో ప్రజలపై భారం పడకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన తెలియజేశారు. ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్లో అద్భుతమైనటువంటి డయాలిసిస్ సెంటర్ ఉంది. ఈఎస్ఐ ఆసుపత్రిలో కూడా డయాలిసిస్ సెంటర్ ఉంది. కాలేజ్ కూడా అద్భుతంగా దేశంలోనే మరి ఆధునికమైనటువంటి ఆదర్శమైనటువంటి మెడికల్ కాలేజీగా ఆసుపత్రిగా ఏఎస్ఐ పేరు తీసుకురావడం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్లో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో దీన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పెట్రోల్ రేట్ పెరిగింది, 3 రూపాయలు పెరగాలి కదా. ఎందుకంటే ఎన్నికల ముందు ఈరోజు ప్రపంచమంతా కూడా క్రైసిస్ ఇప్పుడే వస్తున్నది, గతంలో రాలేదు. ఈరోజు యుద్ధానికి సంబంధించినటువంటి తొందరగా ముగుస్తుందన్నటువంటి ఆలోచనతో చూసాం. అది కూడా ఈరోజు పెట్రోల్ ధరలు పెంచకుండా ఈరోజు ప్రభుత్వం నడపొచ్చు. అది భారం కూడా ప్రజల మీద పడుతుంది. ఆ భారం కూడా మనం చెల్లించేటువంటి ట్యాక్సీల ద్వారానే పెట్రోలియం సబ్సిడీ ఇన్ని రోజుల వరకు ఇచ్చాము. ఇంకా బాగా పెరిగింది. ఈరోజు అమెరికా లాంటి దేశం 40% ధరలు పెరిగాయి. ఈరోజు జర్మనీ, జపాన్ లాంటి దేశం 40% పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. పెరగనటువంటి దేశం ఏదైనా ఉంటే మన దేశం ఒకటే ఉండింది. అది కూడా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే తప్ప ఏదో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ కోసమో లేకపోతే దేనికోసమో కాదు. ఇది ప్రజల డబ్బును రక్షించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారం ఏదైతే పడతా ఉందో, ప్రభుత్వానికి సంబంధించి పేద ప్రజలకు ఈరోజు 5 కేజీల బియ్యం ఇస్తూ ఉన్నాం. ఈరోజు జాతీయ రహదారుల నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఆసుపత్రులు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులకు ప్రతి నెల రైతుల అకౌంట్లో, ప్రతి 4 నెలలకు ఒకసారి రైతులకు. ఖమ్మం జిల్లాలోని సిపిఐఎంఎల్ ప్రజాపందా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. ఆయన తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రెస్ మీట్కి వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఒక 2 విషయాల్ని ఇవాళ ప్రెస్ మీట్లో మేము ప్రస్తావించదలుచుకున్నాం. ఒకటి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైనటువంటి
శాంతి భద్రతలు, చట్టం అనేటువంటి కోణంలో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఒక మైనర్ బాలిక మీద 17 సంవత్సరాల అమ్మాయి మీద లైంగిక వేధింపులు, అదేవిధంగా అత్యాచారాలు ఇట్లా జరుగుతున్నాయని చెప్పేసి నా మీద చేశారని చెప్పేసి తను 8వ తారీఖున పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేయాల్సినటువంటి పోలీసులు దానికి ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఈరోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులు పండించిన ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రభుత్వం వైఫల్యం అంటూ రైతు సంఘం నాయకులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశంలో ఉన్న సమయంలో రైతు సంఘం నాయకులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వినతి పత్రాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి ఈ రబీ సీజన్లో చాలా నత్తనడక నడుస్తున్నాయి. రైతులు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతోంది. ఈరోజు ఖమ్మం జిల్లాకి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారితో పాటు మరో 3 మంత్రులు ఇవాళ ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి ధాన్యం, అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి రివ్యూ సమావేశానికి ఇచ్చేస్తా ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరపున ఇవాళ మంత్రులకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా మొక్కజొన్న కొనుగోలు సంబంధించి, వరి ధాన్యాన్ని కొనుగోలు సంబంధించి కూడా ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఖమ్మం జిల్లాలోనే 2,75,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. 6 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల యొక్క మొక్కజొన్న ఉత్పత్తి అయింది. ఇవాళ ఎక్కడా కూడా గన్నీ సంచుల దగ్గర నుంచి, కాటా వేసే దగ్గర నుంచి, కాటా వేసినటువంటి బస్తాల్ని గోడౌన్లకి సరఫరా చేసే దగ్గర నుంచి అన్ని సమస్యలే. ఇవాళ ఇప్పటికీ నెల రోజులుగా అనేకమైనటువంటి కొనుగోలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం, మొక్కజొన్న నగరవాసులకు ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన పానీయాలు, కళ్ళు, నేరా యొక్క విశిష్టతను తెలియజేసేందుకు ఈ నెల 24న హైదరాబాద్ శివార్లోని ఎక్స్పీరియన్స్ పార్క్లో టాడియో మ్యూజిక్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవానికి సంబంధించిన వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కళ్ళు, నేరాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, అయితే వాటిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని కూడా వైన్ షాపులు, బార్లలో విక్రయించేలా ప్రభుత్వం తరపున చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. గీత కార్మికుల వృత్తికి గౌరవం కల్పించడమే లక్ష్యంగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సార్ ఓపెన్ చేయండి సార్, అది ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి సార్. అది తాగలేం. 5 కంట్రీస్ మేము ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం మా ప్రొడక్ట్స్ని. తర్వాత బేసిక్గా ఐఎమ్ ఏ ప్లాంట్ లవర్, నేను ఒక ప్లాంట్ లవర్ని. మాది వరంగల్ అండి. వచ్చేసేసి అందరూ పాలు తాగి పెరుగుతారు, బట్ నేను కళ్ళు తాగి పెరిగాను. నాకు అంత అభిమానం. వీలైనంత వరకు ఎక్కడ కళ్ళుని ప్రమోట్ చేయొచ్చు అనే ఆలోచనతో నేను ఉన్నాను. నేను స్టడీ చేశానండి. నేను 85 కంట్రీస్ తిరిగాను. ఫర్ ఎగ్జాంపుల్ కాంబోడియా, ఆ దేశ చెట్టే తాటి చెట్టు. తర్వాత వచ్చేసి అక్కడ రకరకాల ప్రాసెసింగ్ కాకుండా, అడల్ట్రేషన్ లేకుండా తాగితే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కూడా కళ్ళును తాగొచ్చు. ఆ విధంగా నా రిక్వెస్ట్ గవర్నమెంట్కి ఏంటంటే, పార్క్ ఏర్పాటు చేసినారు. దాన్ని పార్క్ అనాలా, ఇంకా దానికంటే బియాండ్ పార్క్, ఎక్స్పీరియన్స్ పార్క్ అని 150 ఎకరాల్లో దాదాపు 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినారు వారు.
అందులో ఉన్నటువంటి ఒక మోర్ దెన్ పార్క్ ఎక్స్పీరియన్స్ పార్కులో ఒక ఎకరము అన్ని రకాలుగా బ్రాండ్స్ అంటే తాటి చెడ వనం తీసుకొచ్చి పెట్టి అక్కడ కొంత ప్రముఖులను ముఖ్యులందరినీ ఆహ్వానించి ఒక ప్రభుత్వం తరఫున కూడా జనరల్గా కళ్ళు అనగానే హైదరాబాద్ ప్రాంతంలో అక్కడో ఇక్కడో చెట్లు లేవు కదా కల్తీ కదా అనుకునే భావం నుంచి పోవడానికి కొంతమంది కులంతో సంబంధం అందరినీ భాగస్వామ్యం చేయడం, అందులో ముఖ్యంగా సోదరుడు జుంపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మరియు టూరిజం అందరం కూడా మరి మాట్లాడి ఈరోజు రామ్దేవ్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినాం. అందరూ కూడా మే 24వ తేదీ నాడు చిలుకూరు బాలాజీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ పార్కులో తాటి కళ్ళు జనరల్గా కళ్ళు అనగానే హైదరాబాద్ ప్రాంతం. కుక్కట్పల్లి నియోజకవర్గంలో అధికారుల తీరుపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. సెర్ పేరుతో క్షేత్రస్థాయిలో ఎలాంటి విచారణ చేయకుండానే వేల సంఖ్యలో ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. బూత్ లెవెల్లో అధికారులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేయాల్సి ఉండగా కార్యాలయాల్లో కూర్చుని ఓట్లు తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ధ్వజమెత్తారు. ఫతేనగర్ డివిజన్లోని గౌతమ్ నగర్, మాధవీనగర్, నాగార్జున కాలనీ వంటి ప్రాంతాల్లో సుమారుగా 40,000 ఓట్లను అక్రమంగా తొలగించారని ఎమ్మెల్యే ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను జోనల్ కమిషనర్కు అందజేశామని, అధికారులు తమ పనితీరు మార్చుకోకపోతే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నిన్న కుక్కట్పల్లిలోనే సుమారుగా నా దగ్గరికి దృష్టికి వచ్చినాయి ఒక 50-60 బూతులను తొలగించి కంప్లీట్గా ఫతేనగరే కానీ, అల్లాపురే కానీ, కుక్కట్పల్లి కానీ, కేబేబీ కానీ 9 డివిజన్లలో కూడా ఎక్కడ కూడా ఈ మున్సిపాలిటీ అధికారులు అపాయింట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయడం లేదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు ఒకటే పెద్ద కుట్ర పడబోతున్నారు అనేది పూర్తిగా స్పష్టంగా నేను ఆధారాలతో సదా నిన్న మన కుక్కట్పల్లి జడ్జి గారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈడ బడేబాయ్ చోటాబాయ్ బ్రహ్మాండంగా స్నేహపూర్వంగా ఉంటూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఓటక్కును డాక్టర్ అంబేద్కర్ రాసిన హక్కు కలిగించినటువంటి గొప్ప ఓటక్కును కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా పూర్తిగా స్పష్టంగా అయింది. దాని గురించి ఈ రోజున నేను అధికారులకు కానీ ప్రకాశం జిల్లా సంతమాగులూరులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార్తో కలిసి ప్రజల నుంచి వినతులను స్వీకరించిన మంత్రి వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రీవెన్స్ ద్వారా నేరుగా తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా తెలిపారు. అనంతరం విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ 10వ తరగతి పరీక్షల్లో ప్రతి మండలంలో టాప్ 5లో నిలిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున నగదు పురస్కారాలు అందించారు. విద్యార్థుల ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. హైదరాబాద్లోని అంబర్పేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒక ఉన్నత చదువు చదువుతున్న విద్యార్థి అర్ధాంతరంగా తనువు చాలించడం స్థానికంగా కలకలం రేపుతుంది. అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శరత్ అనే MBBA విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అరోరా కాలేజీలో విద్యాభ్యసిస్తున్న శరత్ అసలు ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. శరత్ మృతితో అటు తల్లిదండ్రులు, ఇటు బస్తీ వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో మూగజీవాలపై అడవి జంతువు దాడి చేసిన ఘటన కలకలం సృష్టిస్తుంది. వర్గల్ మండలం సీతారాంపల్లి తండాలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని అడవి జంతువు మేకల దొడ్లోకి ప్రవేశించింది. దాడిలో ఏకంగా 17 మేకలు ప్రాణాలు కోల్పోయాయి. తనకున్న జీవాలే తన ఆధారం అనుకున్న రైతు అజ్మీర్ నరేందర్ ఒక్కసారిగా ఇన్ని మేకలు చనిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తనను ఆర్థికంగా ఆదుకోవాలని సదరు రైతు వేడుకుంటున్నారు. అడవి జంతువుల సంచారంతో స్థానిక ప్రజలు సైతం భయాందోళనకు గురవుతున్నారు.
तू फोटो हाल में तू फोटो हाल में मेरे वाले चले तार नंबर पे आया मैं नरी फोन कियो हमारा रखला हम कियो तो डीडो वीडियो के दादर के बड़ा वो तो ज्यादा जान पे रवि भी आया होते ना ज्यादा अजर दिया वाले नहीं साडू से नहीं We put an update, stay tuned.